ముద్దు ముద్దు మాటలతో మత్తు మత్తు చూపులతో గమ్మత్తైన నాట్య భంగిమలతో కుర్రకారును వెర్రెక్కించిన 80s బ్యూటీ సిల్క్ స్మిత సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సినిమాల్లో తన పాట ఉంటే చాలు మినిమం గ్యారంటీ అన్నంత క్రేజ్ సంపాదించుకుంది. 80s యువతకి ఆమె ఒక శృంగార దేవత. అయితే తెర మీద ఆమె సినీ జీవితం ఎంత కలర్ఫుల్గా ఉందో తెర వెనుక మాత్రం ఆమె పర్సనల్ లైఫ్లో చీకటి మలుపులు తిరిగింది. దాంతో ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. మరి సిల్క్ స్మిత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎలా ఆమెని ఆకాశమంతా ఎత్తుకెత్తి తిరిగి ఆమెను అధపాతాళానికి పడిపోయేలా చేశాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1960 డిసెంబర్ 2న ఓ పేద కుటుంబంలో జన్మించింది సిల్క్ స్మిత. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలోనే ఆపేసి టచ్అప్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలుపెట్టింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఇండస్ట్రీలోకి మేకప్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికి ఆమె పేరు స్మితగా మార్చుకుంది. అలా కొంతకాలానికి సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు రావటం మొదలయ్యాయి. తమిళ చిత్రం వండి చక్రంలో సిల్క్ అనే క్యారెక్టర్ చేయడంతో ఆమె పేరు సిల్క్ స్మితగా మారింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమా అవకాశాలతో బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది. అయితే వాటిలో ఎక్కువ శాతం ఐటమ్ రోల్స్ వచ్చాయి. 1981లో డైరెక్టర్ భారతీరాజు సిల్క్ స్మితకి సీతకొక చిలక సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. ఇండస్ట్రీ ఈమెను ఒక శృంగార దేవతగానే చూసింది. అందుకే ఈమెకు ఆ తరహా రోల్స్నే ఆఫర్ చేసింది. అలా సిల్క్ దాదాపు 15 సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్లామర్ పాత్రలో నటిస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే అదే సమయంలో సిల్క్ స్మితని చాలా హీనంగా కూడా చూసేవారు. నువ్వు అలాంటి పాత్రలకు తప్ప దేనికి పనికిరావు అని కామెంట్స్ కూడా చేసేవారు. అయినా సరే సిల్క్ స్మిత అవేమీ పట్టించుకోకుండా తన పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆ సమయంలో ఆమెకి ఎవ్వరూ లేకపోవడంతో తన షెడ్యూల్ చూసుకోవడానికి ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి అనుకుంది. సరిగ్గా అదే టైంలో డాక్టర్ రాధాకృష్ణతో పరిచయం ఏర్పడింది. అతను ఆమెకి పర్సనల్ సెక్రటరీగా మారాడు. స్మిత డేట్స్ అన్నీ అతనే చూసేవాడు. అంతేకాకుండా స్మిత ఎవరితో మాట్లాడాలో, ఎవరికి డేట్స్ ఇవ్వాలో అంతా తానే డిసైడ్ చేసి స్మితని ఫుల్గా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు రాధాకృష్ణ. ఇక ఆ తర్వాత నెమ్మదిగా రాధాకృష్ణ ఫ్యామిలీని కూడా వైజాగ్ నుండి తీసుకొచ్చి స్మిత ఇంట్లో దించాడు. సో ఇలా జరుగుతున్న కొంతకాలానికి స్మితకి అవకాశాలు రావటం తగ్గిపోయాయి. తానే నిర్మాతగా మారి కొన్ని సినిమాలు చేసింది. కానీ అవి ఫ్లాప్ అయ్యి నష్టాలు తెచ్చాయి. దాంతో అప్పుల పాలైపోయింది స్మిత. దానికి తోడు పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని సమస్యలు తలెత్తడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో రాధాకృష్ణ ఆమె ఆస్తులు తన పేరు మీద వ్రాయించుకున్నాడు అని వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే కొన్ని నెలల పాటు వరుసగా ఆమె నమ్మిన వ్యక్తులు ఇంటా బయట మోసం చేస్తూ రావడంతో సిల్క్ స్మిత మరింతగా కృంగిపోయింది. అలా 1996 సెప్టెంబర్ 23న చెన్నైలో తన అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. అలా సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొని అందరి మనసుల్లో గ్లామర్ క్వీన్గా నిలిచిపోయింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.